దీవించబడ్డాయి. ఇంకా అనేకులు సత్యమేమిటో తెలుసుకోవాలి. ప్రభు రాకడ కొరకై కొన్ని కుటుంబాలు సిద్ధపడి ఆయన రాజ్యం కొరకై కొన్ని ఆత్మలు కట్టబడాలి. ఆమేన్. అమ్మాయికి పెద్దగుంటే ఎందుకంటే తనకు వచ్చిన శ్రమలో చాలా ఉన్నాయి. అయిన వారు సమీపమున్న కాదన్న వారి కంటే కట్టిన హృదయాలవి కన్నీటిని చూసి శత్రువైన జాలి పడతాడేమో, కానీ కన్నీటికి విలువ కట్టలేని భయంకరమైన ప్రజల మధ్య నివాసం చేస్తూ తన గుండెను కఠినం చేస్తూ అయిన వారు దూరమైపోయిన కన్నవారి కానరాని లోకంలో వెళ్ళిపోయిన నన్ను కన్న దేవుడు మాత్రం నన్ను విడిచిపెట్టడని విశ్వాసంతో బ్రతుకుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆ ధైర్యం దేవుడిచ్చింది, ఆ కృప దేవుడిచ్చింది. కళ్ళ ముందు తనకంటూ ఉన్నవారు కదలాడుతూ ఉన్న పంటితో పలకరించని దుస్థితికి నోచుకునే పరిస్థితి అది. ఎవరు ఓదార్స్తారు? గుండెల్లో దాగున్న బాధను ఎవరు తొలగిస్తారంటే ఓదార్చేవాడి దేవుడే, హక్కును తీర్చుకునేవాడి దేవుడే, ఒడిలో పడుకోబెట్టి కన్నీరు తుడిచేది కూడా యేసు ప్రభువారే. దేవుని స్తోత్రం. ఎవరు మరిచిన బిడ్డ నేను మరోనని వాగ్దానం చేసిన వాడు ఎప్పటికీ కూడా విడిచిపెట్టక తన కౌటిలో దాచి కన్న తండ్రి యేసు ప్రభువారు. దేవుని స్తోత్రం. అదే సమయంలో మనం ఎవరు విడిచినా ఎవరు కాదన్నా దేవుడు మాత్రం కనికరంతో రమ్మని పిలిచేది. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. 10:30 గంటలకి ఆరాధన ప్రారంభించబడింది. 11:30 వస్తున్నారు. ఎంత బాగా నేను ఒకసారి ఆలోచించి చెప్పకనే చెప్తాం ఏంటంటే మనకి శ్రమ దినాలు లేవు. అందరికీ శ్రమ దినాలు ఉన్నాయి కానీ మనకి లేవు. ఏ దినాలు లేవు మనకి. కనీసం కృతజ్ఞత పోటాలు ఈ నెలలో మనం ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఇంట జరగాలి. వద్దన్నా రేపు ఎల్లుండి వచ్చేవారు అసలు ఏం మాట్లాడరు, మౌనంగా ఉంటారు. మీ ఇంట్లో కాదనుకోవద్దు. వద్దు మీరు సీఎం అవుతుందంటే రమ్మనండి బయటికి, పిఎం అవుతున్నట్టు రమ్మనండి బయటికి. సర్వ విశ్వంలో కలుగజేసిన విశ్వప్రదాత అయిన దేవాది దేవుడిని నేను ఆశీర్వదించడానికి వస్తున్నాను అంటే వద్దులే అన్న విశ్వాసం అనుకోవాలనుకున్నాను. దేవుని పిల్లలు కొన్ని గ్రామాలు, కొంతమంది విశ్వాసులు, కొన్ని మందిరాలు ఆనందం, ఆరాధన, పాటలు ఎంత ఉద్యమంగా ఉంటుంది. మనమైతే నెల ఆరాధన చేసే విశ్వాసం ఈ నెల మందిరంలో కనపడితే దేవుని సిద్ధమైతే మరలా ఏప్రిల్ నెలలో మరలా మన దర్శనాలు పోతాయి. కానీ అంతకు మించి మిగతా టైంలో ఎన్నో పనులు ఉన్నాయి. భారభరితమైన పనులతో విసిగిపోతున్న జీవితాలు ఉన్నాయి అన్నట్లుగా ఉంటుంటారు. సరే, దేవుని పిల్లరా, మీకు మీరే ఉత్తరవాదులు. దేవుడు మాత్రం ఏమన్నాడంటే ఆకాశ పక్షులు చూడండి బిడ్డలా, అవి విత్తవు, కోయవు, గరిసెలలో, పాత్రల్లో, కొట్లలో అవి సమకూర్చుకో. అయినా ప్రతి కాలం వాటిని దేవుడు పోషిస్తున్నాడు. ప్రతి కాలం, పంట పండే కాలంలోనైనా పంట పండని కాలంలో అయినా వాటిని దేవుడు పోషిస్తున్నాడు. వాటికంటే మీరు వాటికంటే ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు మీరు. శ్రేష్ఠులు అంటే వాటిని పోషిస్తున్నట్టే వాటికంటే శ్రేష్ఠులైన మిమ్మల్ని నేను రాత్రి అప్పుడు నేను 4 రోజులు పని పోతే
సమకూర్చుకుంటే డబ్బు. బిడ్డ, నీకు అవసరం ఏదో నాకు తెలుసు, నీ కష్టం ఏదో తెలుసు, నీ బాధ ఏదో తెలుసు, నువ్వు పడుతున్న వేదన ఏమిటో తెలుసు. అడగకుండానే తీరుస్తాను, కానీ ముందు నా పని చేయి అంటే, నా పని జరిగించు, నా ఇష్టాన్ని నెరవేర్చు, వాక్యమును నా మాటను నెరవేర్స్తే నీ అవసరత ఏమిటో, నీ కొరత ఏమిటో నేను తీరుస్తాను అంటున్నాడు దేవుడు. నేనున్నానుగా నన్ను అడగలే. నీ బాధను తొలగించడానికి, నీ కష్టం తొలగించడానికి, నీ వేదన తొలగించడానికి నేనున్నానుగా, నా దగ్గరికి రా అంటున్నాడు. ఆయన దేవుడమ్మా, సర్వ సృష్టికర్త ఆయన. ఆయన నీ తండ్రి, ఆయన నీ రాజు, ఆయన సర్వలోకానికి యజమానుడైన, ఆయన ఆరోగ్య ప్రదాత, శాంతిదాత అయిన, సమాధానం ఇచ్చు సమాధానంతో కర్త అయిన, ఇన్ని హోదాలు కలిగిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన నీ తండ్రి. రాజు మనకి తండ్రి అయితే రాజ్యంలో ఉన్న సకల సంపదలు మన సొంతం అవుతాయి. ఏది అనుభవించాలన్నా అనుభవించవచ్చు. రాజులకు రాజు అయిన దేవాది దేవుడు ఆకాశం ముందున్నాడు. అంతటి ఆకాశం ఉందన్న మహారాజుకు మనం పిల్లలు కనుక విశ్వంలో ఏది కావాలన్నా కోరుకో, దేవుడు కాదనక ఇస్తాడు. ఆమె చెప్పండి, కాదనక ఇచ్చేది దేవుని స్తోత్రం. దేవుడు కోపగించుకుంటే, లేక దేవుని కోపం మన మీద ఉంటే మనము బ్రతకగలమా? ఈరోజు సబ్జెక్ట్ అదే, బ్రతకగలమా? బైబిల్లో మాటలు చదువుతుంటే ఎంత వేదన కలుగుతుంటుందో దేవుడు అంటున్న మాటలు. మనము బ్రతకగలమా? ఈరోజు సబ్జెక్ట్ అదే. యెషయా 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 16వ వచనం. నేను నిత్యము పోరాడువాడును కాను, అలాగుండిన ఎడల నా మూలంగా జీవించి ఆత్మ క్షీణించిపోతుంది అంటున్నాడు ఆయన. నేను కోపపడితే నీవు చేస్తున్న చేష్టలకు, చూస్తున్న చూపుకు, నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన తీరును బట్టి నిత్యము నీ మీద నేను కోపపడితే ఏనాడో నీ బొంద మీద గట్టి మొలిసే అంటున్నాడు దేవుడు. దినమంతా నువ్వు చేస్తా పాపం, నీ చూపు మారదు, నీ మాట మారదు, నీ వినికిడి మారదు, నీ ప్రవర్తన, నీ శరీరం పవిత్రముగా కాపాడుకోవాల్సిన విశ్వాసం అయ్యండి. నీ శరీరముతో ఎన్నో పాపములు చేస్తుంటావు. దానిని బట్టి నేను నిన్ను త్వరగా కోపపడి శిక్షిస్తే పసితనములోనే ఎప్పుడో జారిపోయేదాన్ని, జారిపోయేవాడు. మారుతావేమని, మనసు మార్చుకుంటావేమని, ప్రవర్తనలో మార్పు వస్తుందేమని, మాటల్లో మార్పు వస్తుందేమని, ప్రవర్తనలో మార్పు వస్తుందేమని, నీ బ్రతుకును మార్చుకుని వాక్యానుగుణముగా మలుచుకొని నీ శరీరంతో దేవుని కనపరుస్తావని, దేవునికి మహిమార్థముగా నీ శరీరాన్ని లోకానికి మాదిరికరముగా ఉపయోగిస్తావని దేవుడు ఆశతో ఎదురు చూస్తుంటే ప్రతి వాని జీవితము దేవునికి నిరాశ కలిగిస్తుందట. దేవుడికి నిరాశ కలిగిస్తుంది. నా పిల్లలు నా ఇష్టానుసారంగా నడుస్తారని, నా మాట ప్రకారంగా నడుస్తారని, నా ఉద్దేశం నెరవేరుస్తారని, నా సిద్ధం నెరవేర్చి నాకు ఇష్టలుగా సంతోషంగా బ్రతుకుతారని ఆకాశం ఉందన్న దేవాది దేవుడు సంఘాలను తేరు చూస్తే ప్రతి విశ్వాసి జీవితము ఎలా ఉన్నదట? తెరిచిన సమాధిగా ఉందట. ప్రతి వాని జీవితం పాపపు కంపుతో ఉంది. బాప్తిస్మం తీసుకోలేదా? తీసుకున్నారు. వాక్యం తెలీదా? తెలుసు. ప్రభు అంటే తెలియదా? తెలుసు. టీవీ చూడకూడదని సంగతి తెలుసా? తెలుసు. సినిమా చూడకూడదని సంగతి తెలుసా? తెలుసు. సీరియల్ చూడకూడదనే విషయం తెలుసు. అన్ని తెలిసి కూడా విశ్వాసులు పాపం చేస్తూనే ఉన్నారు. ఈ మాట మాట్లాడకూడదు అని తెలుసా? తెలుసు. అన్ని విషయాలు తెలిసి కూడా పడిపోతున్నారు, చెడిపోతున్నారు. ఆ పిల్లలను బట్టి దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఒకసారి ఆలోచించి దేవుని పిల్లలు అంటున్నాడు ఆయన. నేను మీరు చేసిన తప్పిదాన్ని బట్టి, మీరు చేసిన పొరపాటును బట్టి, మీరు చేసిన పాపమును బట్టి నేను కోపపడితే నేను కలగజేసిన మీరు క్షీణించిపోయేవాడే అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? జాలి పడుతున్నాడు. ఒక
విషయం చెప్పి నేను ముందుకు కొనసాగుతాను. ఆదాముతో దేవుడు చెప్పాడు, ఆదామా, ఈ ఏదైనా వనము ఒక చిన్న పరలోక రాజ్యం లాంటిది. పరలోక రాజ్యంతో సమానంగా ఉంది ఏదైనా వనం. ఈ ఏదైనా వనము నీ స్వాధీనపరుస్తున్నాను కనుక సర్వము ఈ ఏదైనా వనములో ఉన్న వృక్ష ఫలములన్నీ కూడా ఇష్టంగా భుజించు, తినొచ్చు. సాటి అయిన సహాయముగా నీకు అవ్వను కలగజేశాను, ఆమెతో సంతోషించు. కానీ ఒక్క వృక్ష ఫలము మాత్రం తినొద్దు అని చెప్పాడు ఆయన. తినొద్దు అన్నాడు. దేవుడితో ఆదాము అన్నాడు, ప్రభువా, ఇంతటి విశాల విశ్వమును కలగచేసి ప్రాణాన్ని శరీరాన్ని నీ రూపం నాకు ఇచ్చి నీకు ఇష్టముగా నీవు నాకు ఒక నామాన్ని ధరింపచేశావు. ఇంతగా నన్ను ప్రేమించి నాతో సహవాసం చేస్తూ నా కోసం పరలోక రాజ్యాన్ని కాదనుకొని, ఆ మహాధవళ సింహాసనం కాదనుకొని, దేవుని దూతల మధ్య మహాస్థుతుల మధ్య నివాసం చేసి ఆ స్థితిని విడిచిపెట్టి నా సహవాసం కొరక ఈ లోకానికి నీవు వచ్చిన నీ ఇష్టాన్ని నేను కాదంటానన్నా. నీ ఇష్టాన్ని నేను కాదన్నా. నన్ను ఇంతగా ప్రేమించావు, పరలోకం కంటే నువ్వు నన్ను ప్రేమించావు. పరలోకంలో ఉన్న దేవుని దూతల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించావు. ఇంతగా ప్రేమించిన నేను నీ మాట విని నీ రుణం తీర్చుకుంటానని అలా అంటున్నాడు. నీ మాట విని నీ ఇష్టం నెరవేర్చి నీకిష్టుడుగా బ్రతికి నీ రుణము తీర్చుకుంటాను ప్రభువా అని దేవునితో ఆదాము మాటించాడు. నా పిల్లలు తీసుకుంటున్న తీర్మానం ఎంత గొప్పది. వాక్యం వింటుండగానే ప్రతి ఆదివారం మందిరానికి వస్తానని తీసుకున్న తీర్మానం గొప్పది. దేవుని కొరకు కలకాలం బ్రతకాలని తీర్మానం గొప్పది. పాడితే దేవుని పాట పాడాలి, మాట్లాడితే దేవుని మాటలు మాట్లాడే బ్రతుకు జీవితం అంతా దేవునికి ఇష్టముగా వాక్యానుసారముగా బ్రతకాలని తీసుకున్న తీర్మానం గొప్పది. అయినా ఇప్పుడు ఆ జీవితం లేదండి, ఆ పాటలు లేవు, ఆ మాటలు లేవు, ఆ ప్రవర్తన లేదు. జీవితాంతం కూడా దేవునికి ఇష్టంగానే బ్రతుకుతున్నాం. దేవునికి ఇష్టంగానే బ్రతుకుతున్నాం. ఒకసారి ఆలోచించి తీసుకున్న తీర్మానం ఏమైపోయింది? పాడబడుతున్న పాట ఏమైపోయింది? ప్రతి ఆదివారం మందిరానికి వస్తాను ఏమైపోయింది? కష్టకాలంలో ప్రభువా అయ్యా ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు. కష్టకాలంలో వేదనతో దుఃఖంతో బరువెక్కిన గుండెతో ఆదుకునే దేవా, ఆదరించే దేవా, ఆపద బాంధవా కష్టకాలంలో ఉన్నారు ప్రభువా, కృంగిపోతున్నారు, ఆదుకునే వారు ఎవరూ లేరని కన్నీటితో దేవుని దగ్గర ఏడుకున్నావే. నీ కన్నీటిని చూసి నిన్ను కరుణించి నీ కన్నీరు తుడిచి నీ బాధలో కష్టాల్లో వేదనలో ఉన్న నిన్ను విడిపించిన కన్న తండ్రి ఒక్కసారి చూడు బిడ్డ, ఒక్కసారి చూడు. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు కాదు, బాధల్లోనే ఉన్నప్పుడు కాదు, అన్ని దేవుడు సమకూర్చిన సమయంలో కూడా బాధలో ఎంత వెతికావో దేవుణ్ణి, సంతోషంలో కూడా అంతే వెతకాల దేవుణ్ణి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? వెతికితే ఏమంటున్నాడు? వెతికితే దొరుకుతాడని ఖచ్చితంగా. తీర్మానం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఆదాము ఏం చేసిందంటే, నేను వెళుతున్నాను, సంధ్య వేళ వస్తాను అని చెప్పాడు ఆయన. ప్రభువా, నీ వచ్చేవరకు ఈ స్థలంలోనే, నీ వచ్చేవరకు నీ సన్నిధిలోనే, నీ వచ్చేవరకు నీవు ఇచ్చిన మాటలు ధ్యానం చేస్తూ నిత్యం ఆరాధిస్తూ నీ ప్రేమను కలపోచుకుంటూ ఆ ప్రేమను పాటగా మలిచి పాడుకుంటూ ఆ పరలోకాన్ని భూలోకంలోనే అనుభవిస్తాను ప్రభువా అని దేవునితో మాటిచ్చాడు ఆదాము. అవును కదమ్మా. ఈ శరీరం ఇచ్చింది ఎవరు? ఈ దేహం ఇచ్చింది ఎవరు? నేను నల్లగా ఉన్న అసంతృప్తి చెందవద్దు. ఎందుకని? నలుపు ఆయనకి ఇష్టమై మీకు ఇచ్చిన రంగది, ఎరుపు ఆయనకి ఇష్టమై ఇచ్చిన రంగది, ఆ రూపం ఆయనకి ఇష్టమై ఇచ్చిన రూపం. అది ఏ రూపమైనా ఏ రంగైనను అసంతృప్తి చెందవద్దు. ఇచ్చిన దానితో దేవుడు తృప్తిపరచాలి. ఏ రంగు ఇచ్చినా ఏ రూపం ఇచ్చినా అది నీ మంచిగా ఇచ్చాడు ఆయన. ఏ రూపం ఉంటే ఆగమైపోతావేమో. ఎవరికి ఏ రంగు ఇవ్వాలో, ఎవరికి ఏ రూపం ఇవ్వాలో మనకంటే ఎక్కువ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం. నీ రూపం నాలో ప్రతిబింబమై వెలుగని. మన రూపం లోకానికి చూపించకూడదు, మన క్రియ ద్వారా క్రీస్తు రూపాన్ని లోకానికి చూపించాలి. ఆమేన్.
మన వస్త్రధారణ ద్వారా, మన మాట ద్వారా, వినికిడి ద్వారా, మన సమస్త ప్రవర్తన చేత లోకానికి యేసయ్యని ఇట్టే చూపించాలంటే విశ్వాసం. కనుక దేవుని పిల్లలమైన మనము, దేవుడు ఆదాముకు తన రూపాన్ని ఇచ్చాడు. ఆదాముకు రూపం ఇచ్చాడు. ఈ శరీరం నీవు ఇచ్చింది కదా ప్రభు, అందుకు ఏమి ఇచ్చిన తీర్చగలను. నేను బ్రతకటానికి కావలసిన లోకంలో సమస్తాన్ని సమకూర్చావు. ఆకాశ పక్షులు నా కోసమే కదా, జలచరములు నా కోసమే కదా, భూమి మీద ప్రాకు ప్రతి జంతువు నా కోసమే నీవు కలుగజేసావు. వాటి మీద నన్ను రాజుగా నియమించావు. అవి నాకు దాసులుగా నా మేలు కొరకై, ఉపయోగం కొరకై వాటన్నిటిని నువ్వు కలుగజేసావు ప్రభు. అవునండి, ఎద్దులు చూడండి, మనకంటే బలమైనవా? ఎట్లు ఉంటాయి కదా, మనకంటే బలహీనమైన మనకంటే బలమైనవే. అయినా నీ నోటి మాటతో, నీ ఇష్టంతో వాటిని ఏం చేస్తావు? అరకగట్టి దున్నుకుంటావు. ఒక్కసారి మనం ఆలోచన చేయండి. జంతువులు మనం ఉపయోగించుకుంటున్నాం, పక్షులను ఉపయోగించుకుంటున్నాం, జలచరాలను ఉపయోగించుకుంటున్నాం. కానీ ఏనాడైనా ఏ పక్షికైనా ఉపయోగపడ్డావా? ఏనాడైనా ఏ జంతువుకైనా ఉపయోగపడ్డావా? ఏనాడైనా ఏ క్షణమైన జలచరాలకు ఉపయోగపడ్డావా? అంటే వాటిని ఆహారంగా భక్షిస్తున్నాను. నీ మేలు కొరకై, నీ ఉపయోగం కొరకై, నీ ఆహారం కొరకై రకరకాలుగా ప్రతి జంతువుని నీవు అనుభవిస్తున్నావా? నిన్ను అనుభవించి జంతువు ఏదైనా ఉందా అంటే లేదు. ఒకసారి ఆలోచించింది. దేవుడు వీటన్నిటిని నీ కోసం కలిగేసి వాటినన్నిటిని కూడా నీకు లోపరిచాడు. 11వ కీర్తనలో తీయక్కర్లేదు ఆ మాట. నేను కలగజేసిన నా కష్టార్జితమైన ఈ విశ్వాన్ని, సర్వలోకమును, సకల లోకములు ఉన్న సకల జీవులను వీటన్నిటిని నేను లోపర్చాను. వాటిని ఏమని దేవుడు చెప్పాడు. వాటిని ఏరతున్నామమ్మా మనం. ఆకాశ పక్షుల్ని మనం ఆహారంగా పూజిస్తున్నాం, జలచరమును పూజిస్తున్నాం, భూమి మీద ఉన్న జంతువును పూజిస్తున్నాం. వాటిని మనం ఉపయోగం కొరకు వాడుకుంటున్నాం. దేవుడు వీటన్నిటిని మన కొరకు కలగజేశాడు. వీటన్నిటిని కలగజేసి దేవుడు మనకిస్తే వాటన్నిటిని అనుభవిస్తున్నందుకై ప్రతిగా దేవునికి ఏమి ఇచ్చామంటే ఏమి ఇవ్వాలా మనం? ఏమి ఇవ్వనందుకు దేవుడు ఏం చేయాలి? కోపపడాలి. అయినా కోపం రాదు దేవుడికి. కోపపడి దేవుడు కలగాలి. ఎందుకు అనంటే లోతుగా మనం తెలుసుకుందాం. ఎందుకు అనంటే 78వ కీర్తనలో 38వ వచనాన్ని చూద్దాం. 78వ కీర్తన 78వ కీర్తన. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషములు పరిహారించి తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అనుభవించుకొనువాడు. కాగా వారు కేవలం శరీరులై ఉన్నారని విసిరిపోయి మరలా రాని గాలి వంటి వారిని దేవుడు మనుషుల పట్ల జాలి చూపెను. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. లోతుగా ఆలోచన చేద్దాం. ఆయన పాప పడితే భూమి మీద జీవాత్మ కలిగిన వారు క్షీణించిపోతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఆదాము దేవునితో నిబంధన చేసుకున్నాడు. దేవా, మనము కూడా నిబంధన చేసుకున్నాం. బాప్తీసం ఇచ్చే సమయంలో మనము కూడా నిబంధన చేసుకున్నాము. కష్టకాలంలో మనము కూడా నిబంధన చేసుకుంటాం. ప్రభువా, బ్రతుకు కాలం అంతా కూడా బ్రతికితే నీ కొరకు, చనిపోయినా నీ కొరకే, నా బ్రతుకు నా మరణము నీకు మహిమ తెచ్చేదిగా ఉండాలని తీర్మానం చేసుకున్నాను. మంచిది. అయితే దేవుని పిల్లలుగా ఇప్పుడు దేవుడు ఆయన వెళ్ళాడు, ఆకాశ పరలోకములకు వెళ్ళాడు. ఆయన వస్త్రాన్ని చెప్పే గడియ ఆసన్నమైనది. ఆరాధిస్తానని చెప్పిన ఆదాము ఆరాధించలేదు. కలిసి ఏకీభవించి దేవుని స్తుతించాలని దేవుడు తోడుగా తన ప్రక్కటెముకని స్త్రీగా మార్చి ఇచ్చిన ఈ స్త్రీ కూడా తోడుగా ఆరాధించడానికి పక్కన లేదట. ఎక్కడుంది? కొంతమంది కుటుంబాల్లో భర్త పక్క మీద ఉంటే భార్య మోకాళ్ళ మీద ఉంటుంది. లేకపోతే ఏమాడంటే ఇక నేను ఉంటాడు. ఏకమించి ప్రార్థన చేసేది లేదు. ఒకడు ఒక పని, ఒకడు ఒక పని. అందుకోసమే కుటుంబాలు ఏదేని వాళ్ళలో ఉన్నట్లేదట. ఎట్లా అంటే శోధించబడే కుటుంబాలుగా మార్చబడుతున్నాయి.
ఇద్దరు ఏకమించి పట్టుదలతో ప్రార్థన చేస్తే ఏకమించిన వారి మధ్య దేవుడు ఉంటానని వాగ్దానం చేశాడు. దేవుడు నా ఇంట ఉండాలని ఆశపడిన దంపతులారా కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఏక మనసుతో ఏక పట్టుతో చెయ్యి కలిపి గ్రామం కోసం, కుటుంబం కోసం, నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తే, మనసు కలిపి భార్యాభర్తలు మోకరించి ఆ ఇంట ప్రార్థన చేస్తే ఆ ఇంటిని దేవుడు చిన్న పర్వతంలా మారుస్తాడు. దైవ స్తోత్రం. పరలోక రాజ్యంలో మారుస్తాడు కనుక మరి ఇప్పుడు ఏం చేస్తారు? స్తుతించడానికి ఆదాము అక్కడే మిగిలిపోయాడు. తోడుగా, సాటిగా, సహాయంగా, కలిసి ప్రార్థించడానికి, కలిసి ఆరాధించడానికి సహాయంగా ఇచ్చిన ఈ స్త్రీ అడిగిపోయింది అని అంటే అందులో ఆదాము ఇచ్చాడు. ఆజ్ఞను విడవాలని మనసులో నిర్ణయించుకున్నాడు కనుకనే భార్యకి అదునొచ్చింది ఆరాధించకుండా పారిపోవటానికి. ఆలోచించి దేవుని పిల్లరా, ఇప్పుడు ఆధారం ఆరాధించే సమయంలో ఆరాధించట్లేదు. ఇదిగో మనం ఆరాధన చేసే సమయం ఈరోజు ఆదివారం కదా, దేవుని మందిరంలోకి వెళ్ళాలని భర్త భయం చెప్పాలి. ఈరోజు ఆదివారం ఉన్న దేవుని గారు అంటున్నారు, చాలా సంతోషం. రేపు ఆదివారం కానీ రాత్రి అంటున్నారు, రేపు ఆదివారం కానీ తొందరగా రాత్రి పనిచేసి నిజంగా ఆమెలో మార్పు వచ్చిందని చెప్పడానికి నేనే సందేశించలేదు. ఒకప్పుడు నిర్లక్ష్యం ఉండేది, ఏం కోపట్టాలి నేను జీవితంలో. ఒకప్పుడు నిర్లక్ష్యం 11 దాటితే కదా మందిరానికి వచ్చింది. ఇప్పుడు అందరికంటే ముందు అంటే మన ఇంటికి ముందే వస్తుంది. అందరికి సంతోషం, సాక్ష్యం పాటలు మారుతుంది. దేవుని పిల్లల సంతోషకరమైన విషయం ఏంటంటే మార్పు రావాలి. ఒకళ్ళు బలహీనము కుటుంబంలో ఉంటే ఇక్కడ బలవంతులుగా వారి జీవితాన్ని సరిచేసేయాలి కనుక ఇప్పుడు ఆరాధించడానికి ఒక్కడే మిగిలిపోయాడు. ఇప్పుడు ఈయన కూడా ఆరాధించాలి. ఈమె ఎక్కడికి వెళ్ళింది అంటే ఏదైనా తోట పర్యాటనకై వెళ్ళిందట. అదును దొరికింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న దుష్టుడు కంటబడిన అవమ్మ బలైపోయిందంటే బలైపోయింది. తినకూడని పండు కోసుకున్నది ఆరాటం ఆగక ఆడమనిషి అక్కడే తినేసి ఇంకొక పండు భర్త కొరకు తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన భర్త కోసం తీసుకుని ఏమండి ఈ పండు తిను అన్నదట. తినకూడని పండు, వద్దన్న పండును, చూడకూడదన్న పండును, ముట్టకూడదని పండు ఎందుకు ముట్టావునేమో. ముట్టకూడదని దేవుడు చెప్పాడు, చూడకూడదని చెప్పాడు, తినకూడదని చెప్పాడు, ఆ సంతకే ఆ ప్రాంతానికే వెళ్ళకూడదని దేవుడు చెప్పాడు కదా. ఎందుకు తిన్నావు, ఎందుకు ముట్టుకున్నావు, నీవు ఎందుకు అక్కడికి వెళ్ళావని తప్పు చేసిన ఆ భార్యని ఖండించలేకపోయాడు భర్త. నువ్వు తప్పు చేసావు కదా, మోకరించి నీ పక్షంలో నేను ప్రార్థన చేస్తాను. ప్రభా, నా భార్య తప్పు చేసిందయ్యా, నా భార్య సినిమా చూసింది, నా భార్య ఏదో రకరకాలుగా పొరపాటు చేసిందయ్యా, నా భార్య పాపమును క్షమించమని చేతులెత్తి ఎలుగెత్తి వేదనతో భార్య తప్పు కొరకై ప్రార్థన చేసిన భర్తలు ఉన్నారా అంటే లేరు అని చెప్పుకోవాలి. ఉన్నారా? నా భార్య తప్పు చేసింది యేసయ్యా, నా భార్య చేసిన తప్పిదం నా పిల్లల మీదకి శాపంగా వస్తుందేమో, నా పిల్లలు దీవించబడాలయ్యా, నా భార్య చేసిన తప్పిదం ఇట్టే క్షమించు ప్రభని చేతులెత్తి ఎలుగెత్తి ఏదనతో కన్నీటితో భార్య చేసిన తప్పుదము తన కన్నీటితో పశ్చిత్తాపంతో ఆరాధన చేసిన పురుషులు ఉన్నారా? లేదు. నా భర్త తప్పు చేశాడు, నా భర్త త్రాగుబోతూ తిరిగిపోతూ భయంకరమైన పరిస్థితుల్లో కలిగిన వాడు, నా భర్తను మార్చు ప్రభు అని నిత్యం కూడా దేవుని పిల్లల దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేసే విశ్వాసం ఉన్నానంటే తక్కువగానే ఉంటున్నారు. తక్కువగానే ఉన్నారు. ఇప్పుడు వాసుకుని వచ్చింది, ఇచ్చింది. వెంబటే ఆదాము వెంటనే ఆలోచించలేదు. భార్య మీద ఉన్న ప్రేమ దేవుని ప్రేమ మరిచిపోయాడు. లోకం మీద ఉన్న ప్రేమ దేవుని మరిపిస్తుంది. అమ్మాయి లోకం దేవుని మరిపిస్తుంది. దేవుడు వద్దన్నాడు ఇది చేయకూడదు, దేవుడు వద్దన్నాడు చూడకూడదు, దేవుడు వద్దన్నాడు ఇలాంటి వస్త్రదండ మనకు వద్దు, దేవుడు వద్దన్నాడు కనుక ఇది చెయ్యకూడదు అని ఎంతమంది వద్దన్న పనిలో దేవుడు ఏదైతే వద్దన్నాడో దానిని కనిపెట్టి దానిలో నిలిచి దేవుని కొరకు బ్రతికే విశ్వాసం ఎంతమంది అంటే అరుదుగానే కనపడుతున్నారు. దేవుని స్తోత్రం. కనుక ఇప్పుడు వద్దన లేకపోతున్నాడు. గబక్కని తిన్నాడట. వచ్చిన ఆరాటాన్ని గబక్కని తిన్నాడు. ఇద్దరు తిన్నారు. ఇద్దరు పాపం చేశారు. ఆకులను కచ్చడములుగా చేసుకుని ఆకులు ధరించి
ఈ ఇద్దరు అక్కడ ఉన్నారు. పొదసాట్లకు వెళ్ళి చదువుకున్నారట. ఇక్కడ ఉండాల్సిన అక్కడ ఇక్కడ ఉండాలి. దేవుడు రాని వచ్చి ఇక్కడే ఉంటామని చెప్పారు కదా, ఆరాధిస్తామని చెప్పారు కదా, పాటలు పాడుతామని చెప్పారు కదా, ప్రార్థిస్తామని చెప్పారు కదా, నా ప్రేమను మరొక పాటలుగా మంచి ఆరాధన చేస్తామని చెప్పారు కదా. ఇక్కడ ఉంటామని చెప్పిన వారు లేనేంటి? పాటలు పాడతానని చెప్పిన వారు పాడలేంటి? ఆరాధిస్తామని చెప్పిన వారు ఆరాధించలేంటి? అన్నింటినీ ఎక్కడ మరిచి ఎక్కడ ఉన్నారని దేవుడు చూస్తున్నాడమ్మా. నీ సన్నిధిలో ఉంటా ప్రభా, నీ సన్నిధి నాకు కావాలి ప్రభా. దేవుడి సన్నిధిలో ఉంటానని తీర్మానం చేసుకున్న నా పిల్లలారా ఏమైపోయారు? ఇక్కడ ఉంటానన్న వారు ఎక్కడ ఉంటున్నారా? ఎక్కడున్నారట? ఎక్కడున్నారు? పాపములో ఉన్నారు. ఎక్కడున్నారు? విభిచారములలో ఉన్నారు. ఎక్కడున్నారు? అబద్ధములో ఉన్నారు. ఎక్కడున్నారంటే లోకములో ఉన్నారు. దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు దినము నిత్యముగా చెప్పండి, దినము నిత్యముగా మీరు ఏమైపోతారు? చచ్చిపోతారు. ఇద్దరు కూడా ఏమైపోవాలి? భార్య భర్తలు చచ్చిపోవాలి. పాపాన్ని చేసి సావును కొని తెచ్చిపెట్టుకున్నారు. సావును మీదకి తెచ్చుకొని పెట్టుకున్నారు. దేవుడు వచ్చాడా? వారికి శాపమే. స్థలంలో అక్కడ లేదు, ఆరాధించడం మానేశారు, దేవుడి ప్రేమను మానేశారు, రకరకాలుగా పాపములో ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగో ఇది చదువుకున్న మాటని దేవుడి జ్ఞాపకం చేస్తుంది. ఆదామా, దుఃఖ స్వరంతో పిలుస్తున్నాడు, ఆదామా మీ కొరకు నేను పరలోక రాజ్యాన్ని సిద్ధం చేశాను, స్తుతిస్తున్న ఆ దేవుని దూతలను అనగా ఆ దురాత్మను పాతాళ లోకంలోకి పతనం చేసి ఆ స్థానంలో నిన్ను ఉంచాలని, నా కుడిపక్షమున నా కుమారుడుగా నేను కూర్చోబెట్టాలని పరలోక రాజ్యాన్ని నీకోసం సిద్ధం చేశాను. కానీ పాపం చేసి పరలోక రాజ్యాన్ని ఖాళీగా ఉంచావు కదరా ఆదామా. మరి పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారు బిడ్డ? నీకోసం పరలోక రాజ్యాన్ని, నీకోసం నా కుడిపక్షంలో ఒక సింహాసనం, నీవు నా కుమారుడు అని పరలోక రాజ్యాన్ని నీ కొరకు సిద్ధం చేశాను. నీవు పాపముని చేస్తే, పాపము లేనివాడుగా బ్రతికితే, ఆరాధన చేస్తే, పాటలను దేవుని పాటలను పాడి ఆయన కనపరిస్తే నీ కొరకు సిద్ధం చేసిన పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి నేను సిద్ధపడ్డాను. పాట మరిచావు, మాట మరిచావు, ఆయన సన్నిధిని విడిచి లోకములో పాపం చేశావు. నేను నీకు ఇస్తానన్న పరలోక రాజ్యాన్ని మరి నేను ఎవరికి ఇవ్వాలన్నా అంటున్నాడు. నీకోసం మీకోసం సిద్ధం చేసిన సింహాసనం ఎవరికి ఇవ్వాలి? నీకోసం సిద్ధం చేసిన పరలోక రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇచ్చేది అంటున్నాడు. ఆలోచించేది దేవుని పిల్లరా, మన కోసం దేవుడు సిద్ధం చేసినట్టు పరలోక రాజ్యాన్ని మన కోసం సిద్ధం చేసిన పరలోక రాజ్యం మరి ఎవరికి ఇవ్వాలి? మీకా గ్రంథం 5వ అధ్యాయం తీర్మానం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి దశమములు స్త్రీ పిల్లల తను వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇశ్రాయేలీయులతో కూడా తిరిగి వత్తురు. 2వ వచనం. బెత్లెహేమ ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్పమైనట్టు నా కొరకు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుచుండెను. ఆయన అంటే ఎవరు? పురాతన కాలము. పురాతన కాలం అంటే ఆదాము కాలంలోని దేవుడు గొర్రె పిల్లగా యేసయ్య వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. దేవుడు జ్ఞాపకం, నా పిల్లలు వీరు ఎవరట? ఎవరు వీళ్ళు? ఏం చేస్తారు? 54వ అధ్యాయం యెషయా గ్రంథం తీయండి. 54 యెషయా గ్రంథం 54. నిమిషం మాత్రము విసర్జించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చిదును,
మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని నిత్యమైన నిత్యమైన కృపతో నిన్ను వాత్సల్యం అబ్బా, చూపుదును. అబ్బా. దేవుని స్తోత్రము, హల్లెలూయా. మనం నేర్చుకున్నాం కొన్ని విషయాలు, ముగించుకున్నాం. దేవుని పిల్లలారా ఆలోచించేది. ఇప్పుడు ఆదాము ఇద్దరు పాపం చేశారు. ఇద్దరు ఇప్పుడు ఏం కావాలి? చచ్చిపోవాలండి. పాపం చేశారు కనుక పాపానికి ఫలితము, పాపానికి జీతము. పాపానికి జీతం ఏంటంట? మరణము. ఇద్దరు పాపం చేశారు కనుక ఇద్దరు మరణించాలి. మరణించడం దేవునికి ఇష్టం లేదంటే ఎస్కేల్ గ్రంథం 18వ అధ్యాయంలో ఉంది. దేవునికి మనిషి మరణించడం ఇష్టం లేదట. చూస్తారా 18వ అధ్యాయం ఎస్కేల్ గ్రంథంలో? ఎస్కేల్ గ్రంథం 18వ అధ్యాయము పక్కనే ఉంటుంది. ఇరవై 23 వచ్చిన సభలో ఒకసారి కలుగునా. వారు తమ ప్రవర్తన సరిదిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము కదా. బాబా, దుష్టుడు పాపం చేసిన వాడు పాపంతోనే మరణించిన దేవునికి ఇష్టం కదట. తన దుష్ట ప్రవర్తన, పాప ప్రవర్తన, చెడంతటిని విడిచిపెట్టి బ్రతుకుటే దేవునికి సంతోషమట. కనుక ఆదాము అవను ఇద్దరు పాపం చేశారు కనుక వాడు చచ్చిపోవాలి. నరులు వీళ్ళు. నేను కోపపడితే ఈ నరులు చచ్చిపోతారు కనుక వారి కోసం సిద్ధం చేసిన పరలోక రాజ్యం అలాగనే ఖాళీగా ఉంటుంది. ఏది ఏమైనా వీరి కొరకు కలగజేసిన పరలోక రాజ్యాన్ని వీరు తీసుకొని పోవాలని వీరికి బదులుగా యేసయ్య గొర్రె పిల్లగా ప్రత్యక్షమయ్యాడు. చూసారా? పురాతన కాలం మొదలుకొని, అంటే ఆదాము కాలంలోనే యేసు ప్రభువారు వారు చేసిన పాపమునకు బలిగా బలిగామించబడటానికి ఆయన ఈ లోకానికి ఎవరి గొర్రె పిల్లగా వచ్చి వధించబడ్డాడు. వారి శాపము గొర్రె పిల్ల మీద మోపబడింది. వారికి బదులుగా గొర్రె పిల్ల మరణించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లగా ఒకసారి ఆలోచించింది. మనము దేవుడు అంటున్నాడు 54వ అధ్యాయం విషయంలో ఒక మాటను చదువుకుంటున్నాం. వచ్చేవారు సంస్కారంగా తెలుసుకున్నాం. 54వ అధ్యాయంగా 11 వచ్చింది. 57:11. ఎవనికి దడిచి భయపడినందున నీవు కల్లాలాడి నన్ను జ్ఞాపకం చేసుకోకపోతివి. బహుకాలం నుండి నేను మౌనమైనందున కదా. నీవు పాపం చేసిన నేను మౌనంగా ఉన్నాను బట్టి నువ్వు ప్రార్థనకు రాకపోయిన శాపం రావట్లేదు కదా. నువ్వు అబద్ధం ఆడిన శాపం రావట్లేదు కదా. నీవు పాపం చేసిన శిక్ష ఏది రాకపోవటాన్ని బట్టే కదా నువ్వు నాకు భయపడట్లేదు అంటున్నాడు. పాపం చేసినోడి తండ్రి కొడితే తండ్రికి భయపడతాడు. ఈసారి పాపం చేయకూడదు అనుకుంటాడు. నేను నిన్ను ప్రేమించి మౌనంగా ఉండటాన్ని బట్టి నా మౌనాన్ని చాదగలతనంగా తీసుకుంటున్నాను కదా బిడ్డ అని దేవుడు అంటున్నాడు. బా, ఎంత గొప్ప మాటలు మనం చూసాం. దేవుని పిల్లరా, ఈ ఇద్దరికి బదులుగా ఎవరు? యేసయ్య పురాతన కాలంలో గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి వారిని ప్రేమించి కోపము అణుచుకొని వారికి బదులుగా గొర్రె పిల్ల మీద దేవుని శిక్ష. మనుషులు చేసిన పాపములతో గొర్రె పిల్ల వధించబడింది, బలి అర్పించబడింది. ఆ గొర్రె పిల్ల ఎవరు కాదు, యేసు ప్రభువు. దేవుని పిల్లలారా ఆలోచించి, నరులు అని దేవుడు ప్రేమిస్తున్నాడు, క్షీణించిపోతారని దేవుడు ప్రేమిస్తున్నాడు. నీవు సత్య నరకంలోనికి పోవడం ఇష్టం లేని ఆ దేవుడు అమితముగా నిన్ను ప్రేమించి ఈ
ఇంకనూ పిలుస్తున్నాడు, మార్చుకోండి. ఒక సంవత్సరం ఒక రోజు గడిచిపోతుందంటే ఆయుష్ తగ్గిపోతుందని ఇచ్చిన శరీరం ఆయనది, నీలో ఉన్న అవయవాలు ఆయనవే. నువ్వు ఆడమంటే ఆడదు గుండె, నువ్వు ఆడమంటే ఆడదు గుండె, ఆగిపోమ్మంటే ఆయన ఆగిపోమంటే అయిపోతుంది. భూమి మీద ఆడుతున్న నీవు ఆగిపోవలసిందే. గుండె నీది కాదు, చెయ్యి నీది కాదు, ఈ లోకంలో ఉన్నవి ఏవి కూడా నీవి కాదు, ఉన్నవన్నీ కూడా ఆయనవే, ఆయన నీకు ఇచ్చినవే. ఒకసారి ఆలోచించేది దేవుని పిల్లలు, పరలోక రాజ్యం నీ కొరకు సిద్ధం చేశాడు, నీ కోసం సింహాసనాన్ని సిద్ధం చేశాడు ఆయన. నువ్వు ఏ దేవునితో ఏ తీర్మానం చేసుకున్నావో, నేను కూడా పాపం చేసే దేవుడికి దోషిగా, అపవిత్రుడుగా, పాపిగా ఉంటున్నా. నిన్ను చూసి దేవుడు నరుడుగా ఈ లోకానికి వచ్చి నీకు బదులుగా సిలిమిక్కాడు. మా భూమికి ఆకాశాలకు మధ్య 5 గాయములతో 3 శీలల మధ్య వేలాడదీయబడి నీ కొరకు బలైపోయిన ప్రభు నీ కొరకు ఆయన. ఆలోచన చేసి, దేవా, ఆనాడు ఆదాము అవ్వము చేసిన పాపమును గొర్రె పిల్లగా వచ్చి వధించబడ్డా, నేను చేసిన పాపమునకు బలిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చి శిలువ మరణమును పొందావు ప్రభువా అని దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకున్నావు. తండ్రి, నా జీవితంలో ఉన్నత కార్యాలు జరిగించుకున్నావు అని ప్రార్థన చేసుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని పిల్లరా, దేవుడు మనల్ని ఏమనుకుంటున్నాడట? నరులు. కీర్తన మర్చిపోవద్దు, 78వ కీర్తన 38వ వచనంలో చదువుకున్నాం. ఆయన తొందరగా కోపడితే ఆదాము అప్పుడే చరిత్ర ముగిసిపోయింది. మానవ జాతికి ఉనికి అనేది లేకపోయేది. ఆదాము ఆదిలోనే తుంచి వేయబడేవాడే. నరుడని జ్ఞాపకం చేసుకున్నాడట. ఇప్పటికీ నేను నరుడు క్షమించిపోతాను అని జాలితో ఆయన సమకూరుస్తున్నాడు. నిమిషం మాత్రమే ఆయన కోపపడి మన ఆయుష్కాలం అంతా ఆయన దయతో మనల్ని కప్పుతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని పిల్లరా, ఒక మాట చదువుకుంటున్నాడు 57వ అధ్యాయం, తీయక్కర్లేదు. నేను కోపగించనందునే కదా మీరు పనిపడట్లేదు అంటాడు ఆయన. కనుక దేవుని పిల్లరా, ఆయన కోపం మన మీద రదులుకుంటే తట్టుకోగలుగుతామా? మిగులుతామా భూమి మీద? జాగ్రత్త. ఇప్పటికైనా మన బ్రతుకును మార్చుకున్నాం. దేవునితో ఏ తీర్మానం చేసుకున్నాము, ఒకసారి ఆలోచన. వారిద్దరు కూడా ఆదాము, ఇక మీరు ఏ దేని వనంలో ఉంటారని వీలేదు, బయటికి వెళ్ళిపోయినని దేవుడికి ఎట్టించాడు. కనుక వాళ్ళు బయటకు వస్తున్నామని బాధ కంటే, మా పాపములకు బదులుగా గొర్రెపిల్ల వధించబడిందనే వేదనతో ఎక్కెక్కి ఏడుస్తూ ఏదైనా మనము విడిచిపెట్టారు. దేవుని పిల్లల అది మొదలుకొని వారు సాగు వరకు పవిత్రతనే అవమానం కాపాడుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన పిల్లలకు భక్తి నేర్పించారు. కనుక మనము కూడా మన జీవితంలో దేవుడు చేసిన ఉపకారం, దేవుడు చేసిన ప్రేమ, కనికరము, జాలిని ఏనాడు కూడా మనం మర్చిపోకుండా దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసే వారిగా ఉండాలి. దేవుడు ఆ కృప మనకి సమృద్ధిగా అనుగ్రహించుగాక. మోకరించి ప్రార్థన చేస్తున్నాం. దేవుని పిల్లల ఆలోచించి నా జీవితం దేవుడు చేసిన జీవాత్మ కోపపడితే క్షమించిపోతాడు. కోపపడి పాపం చేశాడు ఆదాము, అవ్వ పాపం చేశాడు. దేవుడు కోపపడితే వారి చరిత్ర ఆ రోజుతోనే ముగిసిపోయింది. ప్రేమించి నరుల వీళ్ళు మట్టి నుండి తీయబడిన వారు, వీళ్ళు నా పిల్లలు, నా పోలికగా నేను కలగజేస్తున్నా, నా చేతుల్లో కష్టార్జితము నా కడుపులో దాచుకున్న వారు. ఇరిమియా గ్రంథంకి మనకి సరిపోలేదు సమయం. ఇరిమియా గ్రంథంలో నేను బాధించినప్పుడు, నీకు శిక్ష విధించినప్పుడు నా కడుపులో నేను ఎంత వేదన పడ్డానో అంటాడు దేవుడు. 33వ అధ్యాయం ఇరిమియా గ్రంథం ఇంటికి వెళ్తాను చదువుకున్నాను. నీవు పాపం చేసి ఇచ్చిన మాట నెరవేర్చలేకపోయావు. బ్రతుకుతానని తీరుగా నువ్వు బ్రతకలేకపోతున్నావు. భారత
పాడతానన్న పాడలేకపోతున్నావు, ఉంటానన్న స్థలంలో ఉండలేకపోతున్నావు, దేవునితో ఏ మాట ఇచ్చావో, ఏ ఊసు చెప్పావో, దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నావో నీ తీర్మానం ఇట్టే మర్చిపోతున్నావు కదా బిడ్డ. మర్చిపోతున్నావు. మర్చిపోయి నిన్ను దేవుడు మర్చిపోలేదు. పాపం చేసిన నీపై దేవుడు కోపగించుకోలేదు, ప్రేమించి నువ్వు మనిషివని, నరుడువని, క్షీణించిపోతే తట్టుకోలేవని, ఆయన కోపానికి తాళాలు లేవని, నరకాగ్ని గుండంలో వేదన చెందలేవని బ్రతుకు మార్చుకుంటావో, తీరు మార్చుకుంటావో, చూపు మార్చుకుంటావో, మాట తీరు మార్చుకుంటావో, ప్రవర్తనలో మాదిరిగా మార్పు చెంది క్రీస్తు కొరకు బ్రతుకుతావని ఆకాశం నుండి దేవుడు నీ వైపు ఎదురు చూస్తున్నాడు బిడ్డ, ఎదురు చూస్తున్నాడు. వస్తుందా మార్పు? అదిగో గొర్రెపిల్ల వధించబడిన తీరు చూసి ఆదాము గుండె పగిలిపోయినది. దేవా, నేను చేసిన పాపము, నా పాపములకు బలిగా, నా పాపములకు ప్రతిగా నేను బలిపోవాలి, చచ్చిపోవాలి, నా చరిత్ర ఇట్టే ఈ రోజుతో నేను ముగిసిపోవాలి. అయినా నాకు బదులుగా నా చరిత్రను కొనసాగించడానికి, నన్ను ఆస్వాదించడానికి నాకు బదులుగా గొర్రెపిల్లను వధించిన ఎంత జాలి కలిగిన దేవుడు ఆయన, ఎంత చెప్పిడా. ఆయన అంటున్నాడు, కోపడట్లేదన్నా, ప్రార్థనకు రాకపోయినా ఏమట్లేదనే కదా, ఏ శాపం, ఏ కష్టం రావట్లేదని కదా నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. చిన్న చిటిక కంటికి కనపడదు కరుణతో అల్లాడించిన మా ప్రపంచాన్ని దేవుడు. కంటికి కనపడే చిన్న దోమ కొడితే ప్లేట్లు వేసి పడిపోయాం. మలేరియా, టైఫాయిడ్ జ్వరం, రకరకాల జ్వరాలతో 3 సంవత్సరాలు ప్రపంచము అల్లాడిపోయినది. అది గతించుకోనిపై కరోనా, ఒమిక్రాన్ భయంకరమైన ఆ వైరస్తో వైద్యులు సైతం కూడా ఓడికిపోయిన తీరు ప్రపంచంలో మనం చూడలేదా? అట్టి వాళ్ళని చూసి నీ వెన్నులు వణుకు రాలేదా? వచ్చింది. మూతికి గుడ్డ కట్టుకున్నావు, చేతికి శానిటైజర్ పూసుకున్నావు, బయటికి వెళ్లకుండా బ్రతకాలని ఆశతో బయటికి రాకుండా జీవించావు కదా. ఒకసారి ఆలోచించి నీ బ్రతుకు మీద నీకు ఎంత తీపుందో, ఎంతకాలం బ్రతకగలవు. నువ్వు సంపాదించుకున్నవే దేవుని కాదని, ఆదివారం కాదని, దేవుని సిద్ధము కాదని, దేవుని వాక్యములు కాదని పరుగెత్తి సంపాదించిన సంపాదనతో ఎంత కాలం బ్రతుకుతావు బిడ్డ? ఎంత కాలం బ్రతుకుతావు? వయసు ఆపగలవా? ఆయుష్ తరిగిపోతున్న ఆయుష్ను పెంచుకోగలవా? సంపాదించిన నీ డబ్బుతో ఆదివారం కూడా విడిచి పొలానికి వెళ్ళావే, పొలానికి వెళ్ళి సంపాదించిన ఆ సంపాదనతో నీ ఆయుష్ను కొనగలవా? తరిగిపోతున్న ఆయుష్ తరిగిపోకుండా చేసుకోగలవా? సావకుండా బ్రతకటానికి వాటిని పెట్టుబడిగా పెట్టుకోగలవా? ఆలోచించండి. ఆదాము ఏడుస్తున్నాడు, దేవా ఆదామా, నీకోసం పరలోక రాజ్యాన్ని సిద్ధం చేశాను, నా కుడి పక్షంలో సింహాసనాన్ని సిద్ధం చేశాను. ఆదాము, ఈ లోకంలో నువ్వు జయిస్తే, ఈ పాపమును జయిస్తే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును జయించిన నీకు పరలోక రాజ్యాన్ని బహుమానంగా ఇయ్యాలనుకున్నాను కదా. ఓడిపోయావా పాపం చేత? ఆదామా, ఓడిపోయావా ఆదామా అని దేవుడు ఓడిపోయిన ఆదామును చూసి ఏడుస్తూ ఉన్నాడమ్మా. పాపంలో ఓడిపోయావు కదా నీవు. పాపం చూస్తే మరవలేకపోతున్నావు కదా, పాపం చూస్తే విడవలేకపోతున్నావు కదా. నీకు తీర్మానం లేదు కదా, పవిత్రత లేదు కదా, పరిశుద్ధత లేదు కదా. దేవుడు నీ కోసం త్యాగం చేసిన ఏ త్యాగం కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవట్లేదు, ఏ త్యాగం కూడా జ్ఞాపకం చేసుకోవట్లేదు. శిలువలో బలైపోయాడు గొర్రెపిల్లగా యేసయ్య. శివను గుట్ట వరకు సిందించడమ్మా నీకోసం ఆయన రక్తాన్ని ఆలోచన చేసి, యేసయ్య నా పాపం నా మీద మోపలేదయ్యా, నా దోషము శిక్షగా నా మీద మోపలేదయ్యా, నన్ను ప్రేమించిన నా మీద జాలి చూపించావే. ఒక్క నిమిషమే పాపడ్డావు తండ్రి. సత్య వాత్సల్యంతో నన్ను నా కుటుంబాన్ని సమకూర్చేవయ్యా. ఈనాడు నా కుటుంబం క్షేమంగా ఉందంటే, ఈనాడు నేను బ్రతికున్నానంటే, నా భర్త బ్రతికున్నాడంటే, నేను బ్రతికున్నానంటే, నా పిల్లలు క్షేమంగా ఉన్నారంటే నీవు నా ఎడల చూపిన కృప, ప్రేమ అంటున్నాడు. ఆలోచించి తీర్మానం చేసుకుని నీ కొరకు పరలోక రాజ్యం సిద్ధం చేశాడు ఆయన. నీ కొరకు ఆయన సిద్ధం చేశాడు. నీకు ఇవ్వాలనుకున్నవి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన?
నీకోసం సిద్ధం చేశానమ్మ పరలోకాన్ని, నీకోసం సింహాసనాన్ని సిద్ధం చేశాను, నీకోసం కలగజేసిన పరలోక రాజ్యాన్ని నీకోసం సిద్ధం చేసిన సింహాసనాన్ని నీవు ఎవరికి ఇవ్వాలి? పాపం చేత ఓడిపోతున్నావు కదా, శరీరం చేత ఓడిపోతున్నావు కదా. ఎంతకాలం ఓడిపోతావు. నిన్ను చూసిన దేవుడు ఆయన మానవుడుగా శరీరధారిగా లోకానికి వచ్చి నీ పక్షముగా యుద్ధం చేసి పాపాన్ని ఓడించి ఆ పాపమనే పతనం చేసి నీకు జయాన్ని కట్టబెట్టాడు, జయాన్ని ఇచ్చాడు. ఇంకా పాపమే అంటే భూమి మీద పాపానికి కారుడే దుష్టుని పతనం చేశాడు దేవుడు. ఇంకేడే దుష్టుడు భూమి మీద, ఇంకేడమ్మా దుష్టుడు అది చేశాడు నన్ను సైతాన్ రానేది అంటుంటాను. ఇంకేడే సైతాన్? దేవుడు తల సితకబడిచినప్పుడు, దేవుడు మరణాన్ని మింగివేసినప్పుడు, పాపమే భూమి మీద లేకుండా దేవుడు సమాధానం కలగజేసినప్పుడు ఇంకెక్కడమ్మా, ఇంకెక్కడదే? నీ బుద్ధి మారి నువ్వే రావట్లేదు, పనికి మారిన ఆలోచనలతో నువ్వే రావట్లేదు. ఆలోచించి తీర్మానం చేసుకో. యేసయ్యా, నా కొరకు కొట్టబడ్డావు, నా అక్కడ దొరుకుతున్న దెబ్బలు, యెరూషలేము వీధుల్లో అవమానాల మధ్య భారమైన శిలువను భుజాన పెట్టుకొని పూదండలో పూలు వేయవలసిన వారు రాళ్ళేశారయ్యా. పూల బాట మీద నడవలసిన నీవు ఉన్న బాట మీద నా కొరకై నడిచావయ్యా. నేను పొందవలసిన శిక్ష మనుషులని, నరులని, నా పిల్లలని నీవు నా కొరకు భరించావు ప్రభా. నా మీద కోపపడవలసిన నీవు జాలి చూపించి, ప్రేమ చూపించి, నేనే చేసిన పాపం నేనే భరించాలి, కానీ భరించలేవని ప్రేమించి, ఆ శిక్ష తట్టుకోలేవని ప్రేమించి ఆ శిక్ష నీవే విధించుకున్నావు ప్రభా. ఆ శిక్ష నా కొరకు నీవే భరించావు ప్రభా. నేనేమి ఇవ్వలేను ప్రభా, నేనేమి ఇవ్వలేను నాయన. మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించి దివి సిలువలో, కరుణ చూపి నీ సిల్వ మార్గాన నడిపించుము యేసయ్యా. దేవా, ఈ పల్లవి అందరూ కూడా మరణ పాత్రలో అమ్మ పాపం చేశారు. ఇక నా తండ్రి అయ్యా, నాకు ఏ మాట వద్దు, నీ ఏ మార్గం వద్దు, నీ శిలువ మార్గం నడిపించమని ఈ పల్లవి అందరూ పెడదాం. మరణ పాత్రుడ నయ్యున్న నాకై మరణించి సిలువలో, కరుణ చూపి నీ సిలువ మార్గాన నడిపించుము యేసయ్యా. నా పాపముల కొరకే, నా శాపముల కొరకే, నీ రక్తము నా కొరకే దారాలుగా చిందించిన ప్రభువా, ఏమి ఇచ్చినాడో తెలుసుకున్న ప్రభువా, వేలాది నలుగురు విస్తారమైన అయ్యన్నా జ్యేష్ఠ కుమారుని ఇచ్చి నీ రుణమునే తీర్చుకోగలనా ప్రభువా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అందరినీ స్తుతిద్దాం. మీరు చేసిన ఉపకారం ఏమి వదిలేద్దండి. జాలి కలిగే దేవుడు, ప్రేమించి కోపగించుకునే దేవుడు కదా. ఒకవేళ కోపగిస్తే నా జీవితంలో ఎన్ని తప్పులు చేస్తున్నాను, నా మాట కుదరదాయే, నా ప్రవర్తన ఎన్నో దోషాలు లెక్కకి మించున్నాయి, ఎన్ని దోషములు చేసినా నన్ను క్షమిస్తూ వస్తున్నాను. ఇక నేను చేయను ప్రభా, చేయనని అవంతమని తీర్మానం చేసుకుంటున్నాను. బిడ్డలారా, అంత్య దినాలు ఆసన్నపడినాయి. ప్రపంచ యుద్ధపు మేఘాలు కమ్ముకొస్తున్నాయి. ఏ క్షణం ఏం జరగబోతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో లోకం ఉంది. ఇది ప్రభువు రాకడ సూచన కాదా? ఇది ప్రభువు రాకడ మోగే బోర కాదా? ప్రభువు రాకడకు మోగే గంట కాదా? ప్రభువు రాకడకు చూసిన ఇదని లోకం నీకు ప్రకటిస్తున్న తీరు కాదా? ఒకసారి ఆలోచన చేసి, ప్రకృతి ప్రకటిస్తుందంటే ఇదే మరి, సంకేతాలు ఇస్తుందంటే ఇదే మరి,
గంట కొడుతుందంటే ఇదే, బోరు బ్రోకుతుందంటే ఇదే. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. వాక్యానికి దూరం కాకు, వాక్యానికి దూరము అసలు కాకు. ఒకసారి ఆలోచించి తీర్మానం చేసుకో. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన నాన్న, నీ శ్రేష్టమైన పాదములకు స్తోత్రాలు. నీ వాక్యం ఒక నీళ్ళు దాచిపెట్టండి. నీ ఆత్మను మా మీద కుమ్మరించు. ఎంతో చక్కటి విలువైన లోతైన మాట మాకు నేర్పించు. అందుకు హృదయపూర్వకంగా స్తోత్రాలు. మాకు సిద్ధం చేసిన పరలోక రాజ్యం అది మా సొంతం కావాలి. మేము హక్కుదారులుగా, స్వాస్థ్యంగా ఆ పరలోక రాజ్యాన్ని మేము పొందుకోవాలయ్యా. ఆ కృప మాకు దయచి అలాగే యోగ్యమైన జీవితం కొరకై నేర్చుకోవలసిన నీ పాట నీ గ్రంథం నుండి మాకు నేర్పిస్తూ బలపరచండి. సత్యాన్ని ఇంకా తెలుసుకొని నిలిచి నీ కొరకై అయా తెజ్జరులతో నక్షత్ర ప్రకాశమని ప్రకాశించు వాక్యాన్ని కృపను మాకు అనుగ్రహించు. పరిశుద్ధాత్మ తండ్రి మాకు నేర్పించు. ఈ విలువైన పాటలన్నిటి కొరకు, మాటలన్నిటి కొరకు, సందేశం కొరకై హృదయపూర్వకంగా స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ మహాకరుడు శ్రేష్ఠుడు ఉన్నతుడైన యేసయ్య పరిశుద్ధాత్మ తండ్రి మహిమయు ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ అప్పుడు నేను నీ పాదాలకు ప్రతిష్ఠించవలసిన యేసయ్య ఘనమైన శ్రేష్టమైన ప్రార్థన చేస్తూ వేడుకొస్తున్నాను బ్రహ్మ తండ్రి. ఆమేన్. బల్లారాధన కొరకై మరియు సిద్ధపరచుకున్నాం.